దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప దినమును బట్టి దేవాతి దేవునికి ఎంత ఇచ్చినా మన రుణం తీర్చుకోలేం. ఈ సర్వ సృష్టిని చూస్తే ఈ సర్వ సృష్టిలో దేవుడు ఎంతో గొప్ప నేచర్ని మనకు అనుగ్రహించాడు. ఆకాశ పక్షులు ఇవన్నీ కోలాహలం చేస్తూ మనుషులు బహుశా దేవుణ్ణి స్తుతించట్లేదు, కానీ వాటి నియమ నిబంధనల ప్రకారం ఉదయకాలమే లేచి వాటి గొంతులతో దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. కానీ మనిషి మాత్రం సోమరు వలె జీవిస్తూ దేవుని స్తుతించలేని వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఈ భూమి నుంచి ఈ భూమి మీద పుట్టించిన మనిషి నుంచి దేవుడు ఏదైనా కోరుకునేది ఏదైనా ఉందంటే ఆయన స్తుతించడమే, ఆయన ఆరాధించడమే, ఆయన మహిమపరచడమే. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కోరుకునేది దేవుని మహిమను కనపరచడమే. మన ఆస్తి, మన బలగము లేకపోతే ఇంకొక దాన్ని దేవుడు కోరుకునేవాడు కాదు. కానీ ప్రతి రేజామున ఉదయమునే దేవుడు మన నుంచి కోరుకునేది ఏదైనా ఉంది అంటే అది స్తుతి స్తోత్రాలు. ఉదయకాలం లేచి దేవుని స్తుతించండి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే ప్రతి ఉదయము ఆయన మనం ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి, కొనియాడాలి. ఆయన గొప్ప నామాన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎప్పుడు కొన్ని కోట్ల దూతలు కొనియాడుచున్న గొప్ప దేవుడిని నీ నోటితో ఒకసారి దేవానికి స్తోత్రం స్తోత్రం అని చెప్తే నీ కుటుంబం, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. డియర్ ఫ్రెండ్స్, ఒకటి ఆలోచించండి. దేవుడు ఇస్తేనే ఉదయకాలాన్ని మనము చూసి ఉన్నాము. గమనించి దేవునికి స్తుతులు చెల్లించి దేవుని సన్నిధిలో జీవించుట, దేవుని కొరకు బ్రతుకుట మన జీవితానికి చాలా ఆశీర్వాదకరం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.